సర్కారు దవాఖానా అంటే బాబోయ్ అనే పరిస్థితుల నుంచి సర్కారు దవాఖానా అంటే ఆదుకుంటుంది అనేటువంటి స్థాయికి చేరుకున్నాయి ప్రస్తుతం మన ప్రభుత్వ దవాఖానాలు. 17 ఏళ్ల బ్లెస్సీ గౌడ్‌కు సక్సెస్‌ఫుల్‌గా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి ఆ అమ్మాయికి పునర్జన్మనిచ్చారు ఉస్మానియా వైద్యులు. ప్రస్తుతం బ్లెస్సీ మనతో పాటు ఉంది. తన తల్లి కూడా మనతో పాటు ఉంది. అసలు ఆ అమ్మాయి ఉస్మానియా హాస్పిటల్‌లో ఎప్పుడు అడ్మిట్ అయ్యింది? ఏంటి అన్నది కూడా తెలుసుకుందాము. ఇదే అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే అక్కడికి వెళ్ళొద్దు, ఎలా చూస్తారు అనేటువంటి ఒక అపోహ ఉండేది. కానీ ఆ అపోహని పటాపంచలు చేస్తూ 17 ఏళ్ల అమ్మాయికి పునర్జన్మనిచ్చారు మన ఉస్మానియా వైద్యులు అని చెప్పి, ఆ అమ్మాయి బావుండాలి, భవిష్యత్తు బావుండాలి అని కూడా కోరుకుంటూ, డాక్టర్లకు అభినందనలు తెలుపుకుంటూ ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్‌ని కూడా చేశారు. సో, బ్లెస్సీ గౌడ్ అదేవిధంగా తన తల్లి కావ్య గారు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్‌లో ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? ఏ సమస్యతో అడ్మిట్ అయ్యారు? సో, అదంతా కూడా తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఉస్మానియా హాస్పిటల్‌లో మీరెప్పుడు అడ్మిట్ అయ్యారు? అమ్మాయికి లివర్ డ్యామేజ్ అయ్యింది అని అసలెప్పుడు తెలిసింది మీకు? మామూలుగా పాపకి వామిటింగ్స్ అయ్యాయి. అపోలో హాస్పిటల్‌లో జాయిన్ అయితే వాళ్ళ లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్పారు. చెప్పగానే అక్కడి నుంచి అంత డబ్బులు నేను పే చేయలేనని బాధపడ్డాను. బాధపడ్డప్పుడు ఒక డాక్టర్ గారు మరి గవర్నమెంట్‌కి వెళ్తావా అమ్మా అంటే వెళ్తానమ్మా అన్నాను. అప్పుడు డాక్టర్ మధుసూదన్ లివర్ ఆపరేషన్ చాలా బాగా చేస్తాడమ్మా అక్కడికి వెళ్ళండి అని ఆమె చెప్పింది. చెప్పగానే నైట్ 8 గంటలకు అట్లా నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ నైట్ డ్యూటీ చేసే డాక్టర్లు మా పాపను అడ్మిట్ చేసుకున్నారు. చేసుకొని 24 అవర్స్‌లో లివర్ రావడానికి, లేకపోతే మీ పాప ఇంకా బతకలేదన్న మాటలు అన్నారు. అనగానే జీవన్ ధారాలో డాక్టర్ మధుసూదన్ గారు అప్లికేషన్ పెట్టారు. పెట్టగానే అప్పుడు హెల్త్ మినిస్టర్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడినప్పుడు అప్పుడు సీఎం గారు మొత్తం వాళ్ళ సపోర్ట్ వల్ల మా పాపకి లివరు జీవన్ ధారాలో 24 అవర్స్‌లో దొరకగానే మధుసూదన్ సార్ వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి అద్భుతంగా మా పాపని 24 అవర్స్‌లో బ్రతికించారు. స్టాఫ్ అంతా చేసిన సహాయ సహకారాలకు మరి మధుసూదన్ సార్‌కి, రేవంత్ రెడ్డి సార్ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, వాళ్ళు గవర్నమెంట్ చేసిన ప్రతి ఒక్క సపోర్ట్‌కి నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు మా పాప బ్రతికుండి ఎగ్జామ్ రాస్తుందంటే అది గవర్నమెంట్ ఇచ్చిన సపోర్టు. మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో అసలు ఎలాంటి ట్రీట్మెంట్ జరగదు అని చాలామంది భయపడతారు. కానీ ఆ భయాన్ని తీసివేసి మధుసూదన్ సారు వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి నిజంగా చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఊడ్చే వాళ్ళ కాడ నుంచి కూడా ఎంత మంచిగా చూసుకున్నారో, ఎంత మంచిగా వాళ్ళు మాకు సపోర్ట్ చేశారో, ఎక్కడ ఏం చేయాలో, ఏ టెస్టులు ఎలా చేయించుకోవాలో ప్రతి ఒక్కటి సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ, అసలు భాష రాకున్నా కూడా ఒక డాక్టర్ అమ్మాయి అదితి మేడం, ఆమె కూడా చాలా మాకు హెల్ప్ చేసింది. యశ్వంత్ సార్ అయితే ఆయనైతే ఫోన్ కాల్ కూడా చేసి ఇప్పటికీ పాప ఎలా కండిషన్ ఉంది అని కూడా ఫోన్ చేసి మరీ అడుగుతారు వాళ్ళు. ఇప్పుడు పోయినప్పుడు కూడా ప్రతి టెస్ట్ వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్క మెడిసిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని మెడిసిన్ బయట రాస్తున్నారు. ఆ మెడిసిన్ కూడా ఇంకా గవర్నమెంట్ దవాఖానలో దొరికేలాగా హెల్త్ మినిస్టర్ గారు ప్రతి ఒక్క పేదవాళ్ళకి సహకరించాలా అని కోరుకుంటున్నా. అమ్మ అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? అంటే మీ కుటుంబం ఏ విధంగా జీవనం సాగిస్తా ఉన్నారు? నేను మిషన్ హాస్పిటల్ కుడతాను. నేను మామూలుగా మిషన్ కుట్టుకొని బతుకుతాను మేడం. మా హస్బెండ్ లేడు. పాపని మిషన్ కుట్టుకొని బతుకుతున్నాను. అయితే అంటే అమ్మాయికి ఇట్లా అంటే జ్వరం వచ్చిందా? లేదంటే హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ముందు అసలు ఏం జరిగింది? మామూలుగా ఎట్లా బయటపడింది? లివర్ అంతలాగా డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా తెలియకపోవడానికి గల కారణం ఏంటి? వామిటింగ్స్ అయ్యాయి మేడం. జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి వామిటింగ్స్ అయ్యాయి. అవ్వగానే నేను తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్‌లో చూయించాను. అక్కడ వాళ్ళు అన్ని టెస్టులు చేశారు. చేయగానే ఇది చాలా డ్యామేజ్ అయిందమ్మా. 24 అవర్స్‌లో 3 డేసులలో మీ పాపకి సర్జరీ అవ్వకపోతే బ్రతకదని చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్‌లో. చెప్పగానే ఇంక అంత డబ్బులు పెట్టుకునే అంత లేదు నాకు. వెంటనే నేను గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళాను. అక్కడ మధుసూదన్ సారు నాకు జీవన్ ధారాలో ఇట్లా పెడదాము, మీ అదృష్టం దేవుడి దయ వల్ల మీకు దొరికితే మీకు సర్జరీ అవుతుంది. నేనైతే ఇవ్వలేను కదా, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇస్తే చేద్దాము అంటే ఫ్యామిలీలో అందరూ టెస్ట్ చేసినా కూడా ఎవరిది మ్యాచ్ అవ్వలేదు. అవ్వకపోవడం వల్ల ఆ జీవన్ ధారాలో దొరికింది. ఇవన్నీ గవర్నమెంట్ చాలా అంటే ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యేలాగా వాళ్ళు చేసినందుకు నేను చాలా చాలా రుణపడి ఉన్నాను వాళ్ళకి. ఎప్పుడంటే ఏ డేట్ రోజు మీరు ఉస్మానియా హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు? పాపకి ఎప్పుడు సర్జరీ జరిగింది? కోలుకోవడానికి ఇంత మంచిగా మళ్ళా హెల్తీగా మన మధ్యలో తిరగడానికి ఎంత సమయం పట్టింది? అయితే మేము 12వ తారీఖు నాడు ఉస్మానియా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాము. 14వ తారీఖు నాడు ఆపరేషన్ అయింది. అక్కడ 2 వీక్స్ సార్ వాళ్ళు ఉంచుకున్నారు ఐసీలో పెట్టి.
చాలా కేర్ తీసుకున్నారు. ఐసీయూ రూమ్‌లో కనీసం గాలి కూడా బయటికి రానంత విధానంగా అసలు ఎవ్వరు లోపలికి పోయినా బయటకొచ్చినా శానిటైజర్ పెట్టుకొని ఒక బ్లౌజ్, జాకెట్ ఏసుకొని ఇలా ఎళ్ళాలి, రావాలని అక్కడ డాక్టర్స్ కూడా చాలా కేర్‌తో మా పాపను చూడడానికి లోపలికొస్తే ఇన్ఫెక్షన్ అయితది అనని మిర్రర్స్‌లోకెళ్ళి చూసుకుంటూ అంత మంచి ట్రీట్మెంటు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అసలు స్పెషల్ రూమ్ అనమాట. అలా అరేంజ్ చేసి సార్ ఎంత బాగా చేశాడంటే అసలు మధుసూదన్ సార్ చేసిన దానికి నేను ఏమిచ్చి ఆయన రుణం తీసుకోలేను. అసలు అంత బాగా ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టాఫ్ అందరికీ సార్‌కి నేను జన్మలకు రుణపడి ఉంటా. నా బిడ్డ ఇవాళ ఏం చేసినా వాళ్ళే ఆమెకు జన్మనిచ్చారు. మొత్తానికైతే హాస్పిటల్‌లోనే నా బిడ్డ మళ్ళీ తిరిగి జన్మించింది. ఒకసారి మనం బ్లెస్సీతో కూడా మాట్లాడదాము. అంటే నిజంగా ఇదొక మిరాకిల్ అనే చెప్పుకోవచ్చు తన జీవితంలో. సో హాస్పిటల్‌లో నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు హెల్త్ కండిషన్ ఎలా ఉందిరా? ఇప్పుడు చాలా బాగుంది యాక్చువల్‌గా. వాళ్ళు ట్రీట్ చేసిన విధానం కూడా చాలా బాగుండే. ఇప్పటికీ చాలా కేర్ చేస్తారు. వెళ్ళిన ప్రతిసారి కూడా మధుసూదన్ సార్ చాలా బాగా ఇంటరాక్ట్ అవుతారు. అండ్ ఎవ్రీ టైమ్ నాకేమైనా హెడేక్ వచ్చినా, స్టమక్ పెయిన్ వచ్చినా, ఏదొచ్చినా కూడా వాళ్ళు చాలా బాగా కేర్ తీసుకుంటారు. ఇప్పటికి కూడా కాల్ చేసినా, మెసేజ్ చేసినా తొందరగా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? ఫ్యూచర్‌లో ఏం అవ్వాలి అనుకుంటున్నావు? యాక్చువల్లీ ఐఎమ్ బీటెక్ స్టూడెంట్. ఐఎమ్ స్టడీయింగ్ ట్రిపుల్ ఈ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్, నేను కూడా గవర్నమెంట్ సైడే వెళ్దామని నా ఫ్యూచర్ ప్లాన్. సో నీ హెల్త్‌కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ట్విట్టర్ వేదికగా ఆయన ఒక పోస్ట్ చేశారు. అంటే నిజంగా 24 గంటల్లోనే సక్సెస్‌ఫుల్‌గా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం, ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండడం, నీ భవిష్యత్తు బాగుండాలని కూడా ఆయన కోరుకున్నారు. ఏ విధంగా అనిపిస్తోంది మరి? ఐ ఫీల్ సో హ్యాపీ టు గెట్ వెరీ చాలా రెస్పాన్సిబుల్ సీఎం దొరికినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇలానే అన్నిటినీ బాగా పట్టించుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ హానరబుల్ సీఎం. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. థ్యాంక్ యూ. నీ హెల్త్ బాగుండాలి, నువ్వు అనుకున్నది కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో విన్నారు కదా బ్లెస్సీ చెప్పిన మాట. నిజంగా 17 ఏళ్ల అమ్మాయికి ఎంతో సక్సెస్ఫుల్గా 24 గంటల్లోనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. జీవన్ దాన్ ద్వారా ఆర్గాన్ని తీసుకొని వచ్చి ఆ అమ్మాయికి మళ్ళీ పునర్జీవనాన్ని ఇచ్చారు డాక్టర్లు. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎలా ఉంటుందో, అక్కడికి వెళ్తే ఏమైపోతామో అనేటువంటి ఒక భయాన్ని పటాపంచలు చేసింది బ్లెస్సీ సంఘటన. నిజంగా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో బాగా చూస్తున్నారు అక్కడున్న డాక్టర్లే కానీ, స్టాఫే కానీ అని కూడా తన తల్లి చెప్తున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఇమ్మీడియట్‌గా తనకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు అందించాలని ఇటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రినే కానీ, లేదంటే సంబంధిత డాక్టర్లనే కానీ ఆయన వాళ్ళందరికీ చెప్పడము, వారందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది అనేదైతే బ్లెస్సీ తల్లి చెప్తున్నటువంటి మాట. నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడము, అదేవిధంగా అటువంటి వైద్య సిబ్బంది దొరకడం కూడా తమ అదృష్టంగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. విడుదల సన్నీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.